నాగేశ్వర్ మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. సంకీర్ణ ప్రభుత్వము రాబోతోంది అంటూ కేసీఆర్ జోస్యం చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కూడా కీలకం కాబోతోంది, 12 సీట్లలో మేము గెలవబోతున్నామంటూ కేసీఆర్ చెప్పిన పరిస్థితి. అంటే కేసీఆర్ అనుకున్నది అవుతుందంటారా? అంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా కేంద్రంలో? అండ్ కేసీఆర్ కీలకం కాబోతూ ఉన్నారు. అంటే కేసీఆర్ చెప్పాల్సింది ఏంటంటే ఆయనకు తెలంగాణలో 2 ప్రధాన ప్రత్యర్థులు, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. దేశంలో ఈ 2 పార్టీలు లేకుండా సంకీర్ణం అయితే ఏర్పడుతుంది. ఒకవేళ సంకీర్ణం అంటే ఏర్పడితే ఈ 2 పార్టీలు కంపల్సరీ ఏదో ఒక పార్టీ నాయకత్వంలో ఏర్పడాలి. బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏలోను, కాంగ్రెస్ నాయకత్వంలోను ఇండియా కూటమిలోను. కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర పార్టీల సంకీర్ణం సాధ్యం కాదు. ఇది కేసీఆర్ గతంలో ప్రయత్నం చేశారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, పినరాయి విజయన్, స్టాలిన్, ఇలా అందరినీ కలిసి వచ్చాడు. హేమంత్ సోరెన్, కేజ్రీవాల్, కానీ ఇది వర్కౌట్ కాలేదు. చాలా క్లియర్గా స్టాలిన్ మొహమ్మద్ చెప్పేశాడు. వర్కౌట్ కాలేదు కనుకనే భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా వదిలేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి కావాలని చూస్తున్నారు. ఎవరి నాయకత్వంలో సంకీర్ణ ఏర్పడుతుంది అంటే ఇప్పుడు కేసీఆర్ చెప్పాల్సింది, మీరు ఎన్నికలు అయ్యాక ఎవరితో కలవబోతున్నారు? నామ ఎట్లా మంత్రి అవుతాడు? ఏదో ఒక సంకీర్ణ ప్రభుత్వం పార్టీ నాయకత్వంలో సంకీర్ణ ఏర్పరచడం అవుతాడు కదా. అంటే ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ నాయకత్వంలో కూటమిలోనో కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిలోనో చేరబోతుంది. అలా చేరితేనే నామ మంత్రి అవుతాడు, ఇంకో మార్గం లేదు. మరి దీనికి ఆన్సర్ ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పాలి. ఇప్పటిదాకా విమర్శ ఇదే కదా. కాంగ్రెస్ వాళ్ళ విమర్శ ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. బీజేపీలో విమర్శ ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని. మరి ఇప్పుడు ఇందులో ఏదో ఒక విమర్శ అయితే నిజమవుతుందని కేసీఆర్ మాటల్లో తెలిపింది కదా. ఏది నిజమయ్యడానికి అవకాశం ఉంది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో బీఆర్ఎస్ అయితే కలవదు కదా. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్లు 2 ప్రధాన ప్రత్యర్థులుగా ఎప్పుడు కలవు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు. జేడీఎస్ ఎవరితో కలిసింది? గతంలో కాంగ్రెస్తో కలిసింది, ఇప్పుడు బీజేపీతో కలిసింది. కేసీఆర్కు మంచి మిత్రుడు, ఈవెన్ భారత రాష్ట్రంతో ఏర్పాటైనప్పుడు కుమారస్వామి ఇక్కడ ఉన్నాడు. అందువల్ల 2 ప్రధాన ప్రత్యర్థులు ఉన్నప్పుడు సాధారణంగా ఎవరో ఒక కలవాలి అనుకున్నప్పుడు అధికారంలో ఉన్న వారితో కలవరు సాధారణంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎవరితో కలిశాడు? జగన్తో కలవలే కదా, టీడీపీతో కలిశాడు. అందువల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్లే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలిసి అవకాశమే లేదు. కాంగ్రెస్ బీజేపీ 2 ప్రత్యర్థులు 2 రోజులు కలుస్తారేమో చెప్పలేము. యాజ్ ఆఫ్ టుడే లేదు కదా. అంటే మరి ఎవరితో కలవబోతున్నారు అంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరబోతుందని కేసీఆర్ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు కాదా? ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న వాతావరణం అయితే ఎవరు చెప్పడం లేదు కదా. అలా బీజేపీకి 200 సీట్లు కూడా రావు అన్నాడు కదా కేసీఆర్. కాంగ్రెస్కి అయితే 200 సీట్లు వస్తాయని చెప్పలే కదా. అంటే బీజేపీకి 200 సీట్లు కూడా రావు అంటే 170 వస్తాయి. అంటే కాంగ్రెస్ నాయకత్వంలో కూటమికి స్కోపే లేదు. ఇప్పుడు 170, 180, 190 కేసీఆర్ ప్రెడిక్ట్ చేసినాడు బీజేపీకి వస్తే ఇంకో 80 మందిని కూటమిలో చేర్చుకోలేరా? అంటే చాలా క్లియర్గా ఎన్నికల తర్వాత మోడీ నాయకత్వంలోని ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరబోతోంది అని కేసీఆర్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఇది ఒక పొలిటికల్గా పెద్ద చర్చనీయాంశ అవుతుంది. మీరు చూడండి, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కేసీఆర్ వ్యాఖ్యల వల్ల చాలా స్పష్టంగా అర్థమైంది. అందువల్ల దీని మర్మ అండర్స్టాండింగ్ ఏంటి? మరి ఆయన ఎందుకు చెప్పుంటాడు 200 సీట్లు వస్తాయి, బీజేపీ 200 మించి రావు అని అనడానికి వేరే కారణాలు ఉండొచ్చు. కానీ దాని మీనింగ్ ఏంటి అనేది ఇంటర్ప్రిట్ చేస్తే, ఎక్స్ట్రాపులేట్ చేస్తే పొలిటికల్గా కేసీఆర్ షుడ్ ఆన్సర్. ఇక 12 సీట్లు వస్తాయని చెప్పాడు, అది అయ్యేదో పోయేదో అందరికి తెలుసు తర్వాత సంగతి. ఎందుకంటే కేడర్లో ఉత్సాహం నింపడానికి, పార్టీ ఓటింగ్ చెదిరిపోకపోవడానికి, పార్టీ ఎమ్మెల్యేలు కదిలిపోకుండా ఉండటానికి కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడది. 12 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ నేతలు ఎవరు నమ్ముతున్నారని అనుకోను, ఈవెన్ కేసీఆర్ నమ్ముతున్నారని అనుకోను. కానీ ఫండమెంటల్ పాయింట్ సంకీర్ణం రాబోతోంది, అందులో బీఆర్ఎస్ చేరబోతోంది, బీఆర్ఎస్ నాయకుడు మంత్రి కాబోతున్నాడు అనే స్టేట్మెంట్ ద్వారా లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ రీఅలైన్మెంట్, పొలిటికల్ రాజకీయ పునరేకీకరణను సూచిస్తున్నాడు కేసీఆర్. రైట్ సార్. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ